రెసిపీ టేబుల్ ప్రేక్షకులందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈ వినాయక చతుర్థి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, తురిమిన బెల్లం 1.5 కప్పు, తురిమిన కొబ్బరికాయ 1 కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 పించు, వాటర్ 2 కప్పులు. 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ అన్నమాట. మిల్క్ 1 కప్పు, ఇది ఆప్షనల్ మాత్రమే. ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లోతుగా ఉన్న ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి కొంచెం ఉప్పు కూడా వేసి వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం బియ్యం పిండి వాటర్ కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు ఈ మిశ్రమం చిక్కగా తయారవుతుంది, అంటే గట్టిపడుతుంది. ఇలా మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని చల్లారనివ్వాలి. ఈ పిండిని ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారిన తర్వాత ఒకసారి చేతితో బాగా నలుపుకుని చేతికి బియ్యం పిండి రాసుకుని చిన్న సైజు నిమ్మకాయ అంత బాల్ లాగా తీసుకుని ఇలా చేతిలో పెట్టుకుని రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. లేదంటే ఇక్కడ మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడవుగా కూడా చేసుకోవచ్చు. చేతికి బియ్యం పిండి రాసుకుని చేయడం వల్ల చేతికి ఈ పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మొత్తం పిండిని 2 రకాలుగా చేసుకోవాలి. ఇప్పుడు మరలా వేరొక బౌల్లో తురిమిన బెల్లం వేసుకొని 1.5 కప్పు వాటర్ వేసుకుని మరుగుతున్నప్పుడు యాలకుల పొడి, బెల్లం తురుము వేసుకుని ఒక 5 నిమిషాల పాటు చిక్కబడేంత వరకు ఉంచాలి. తర్వాత మనం సిద్ధం చేసుకున్న ఈ బాల్స్ని కూడా ఈ బెల్లం పాకంలో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం పలచగా కాకుండా చిక్కగా ఉండాలంటే పెసరపప్పు కానీ పాలతో కానీ చేసుకోవచ్చు. ఒకవేళ పలచగా ఉన్నట్లయితే బియ్యం పిండిని వాటర్లో కలుపుకొని వేసుకుంటే చిక్కగా అవుతుంది. లేదంటే 1 గ్లాస్ పాలు అంటే వేడి పాలు వేసుకుంటే ఈ పదార్థం చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ. అలాగే మీరు ఈ వీడియోని చూసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.